ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దేవి కళా ఆర్ట్స్ మనకి లొకేషన్ అయితే చూసుకోవచ్చు పెరికిట్లో. సో అన్న వాళ్ళు అయితే బుకింగ్ అయితే వస్తున్నారు. గణేష్ మార్బుల్స్ అండ్ గ్రైనైట్స్ ఆపోజిట్ ఉంటుంది మనకు వర్క్ షాప్ వచ్చేసి. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం వచ్చేసి దేవి కళా ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం. స్టార్టింగ్ అయితే లొకేషన్ అయితే చూపించిన. సో ఇక్కడ గణపతులు వచ్చేసి మనకి సోఫా పైన కూర్చున్న గణపతి. సో బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ కూడా వచ్చింది. అంటే దీంట్లోనే డిఫరెంట్ గణేష్ ఐడియాస్ కూడా ఉన్నాయి. అట్లనే మల్టీ కలర్స్ పంచా కూడా ఉన్నాయి. మీకైతే గణపతులు అయితే చూపిస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు షాల్వా వచ్చేసి మనకి వైట్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది, రెడ్ కలర్ పంచా. సో దాదాపు గణపతి వచ్చేసి మనకి 9 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. అట్లనే కిందకి అయితే శేషనాగ్ అయితే ఇవ్వడం జరిగింది. గోల్డ్ పెయింట్ అయితే మెరుస్తున్నది గణపతికి వచ్చేసి. సో మీరైతే ఒక్కసారి అయితే విజిట్ చేయండి దేవి కళా ఆర్ట్స్ పెరికిట్. సో ఇప్పుడు చూసిన గణపతి వచ్చేసి మనకి దాంట్లోనే డిఫరెంట్ మల్టీ కలర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ గణపతికి వచ్చేసి మనకి ఇది వచ్చేసి దగ్గరకు వచ్చేసి మనకు వచ్చేసి పింక్ కలర్ అయితే ఇచ్చిళ్ళు పంచ వరకు. సో అట్లనే కాండ వరకు డిఫరెంట్ మనకి లైట్ గ్రీన్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ కిరీటంకి వచ్చేసి మనకి శ్వేషనాగ్ అయితే ఇవ్వలేరు. సో ఏంటంటే డైరెక్ట్ కిరీటం ఇచ్చేసిళ్ళు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే సేమే. సో ఇది వచ్చేసి ఈ గణపతికి డిఫరెంట్ పంచ, అట్లనే మనకి కాండువ, అట్లనే మనకి త్రిశూల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ గణపతికి వచ్చేసి. అట్లనే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే డిఫరెంట్ ఇచ్చింది ఈ గణపతి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూసిలే గణపతులు మల్టీ కలర్స్ అయితే ఇవ్వడం జరుగుతున్నాయి ప్రతి గణపతికి. సో ఇక్కడ దేవి కలర్స్లో సో బుకింగ్ అయితే నడుస్తున్నాయి. మీరైతే ఒక్కసారి విజిట్ చేసి బుక్ అయితే చేసేసుకోండి. మనకి డిఫరెంట్ గణేష్ ఐడిల్స్ అయితే ఉన్నాయి. సో అన్న వాళ్ళు అయితే బుక్ అయితే చేసేసుకుంటున్నారు. ఫుల్ మంది విజిట్ అయితే చేస్తున్నారు ఇక్కడ దేవి కళా ఆర్ట్స్. మనకి గణేష్ మార్బుల్స్ ఆపోజిట్ ఉంటాయి వర్క్షాప్ వచ్చేసి మనకి దేవి కళా ఆర్ట్స్. సో మనకు వచ్చేసి ఈ గణపతి కూడా సేమే, కానీ పంచ వరకు మనకి కాండు వరకు డిఫరెంట్ అయితే ఇచ్చిళ్ళు. సో ఇక్కడ గణపతి అయితే యూనిక్ స్టైల్ అయితే ఉన్నాయి, మొత్తం డీటెయిల్గా అయితే చూసుకోవచ్చు. సో పంచ వరకు అయితే మనకి వైట్ కలర్, మనకి కాండు అయితే మనకి రెడ్ కలర్ అయితే ఇచ్చిళ్ళు. గణపతి కలర్ అయితే డిఫరెంట్ అయితే వేసిళ్ళు. మనకి వెంకటేశ్వర నామాలు అయితే ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు క్లోజ్గా. సో మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే మనకి త్రిశూలాలు అట్లనే శ్వేషనాగ్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది గణపతి వచ్చేసి. సో దీంట్లో డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ చేయండి దేవి కళా ఆర్ట్స్ పెరికిట్. సో మనకి పీట పైన కూర్చున్న గణపతులు కూడా ఉన్నాయి. ఇంకా పంచ వరకు కలర్ వరకు అయితే జరగలేదు. సో ఈ రో అంతా సేమ్ గణపతులే, ఇంకా పంచ వరకు ఇంకా కలర్ వరకు అయితే నడుస్తున్నది గణపతికి వచ్చేసి. సో డిఫరెంట్ స్టైల్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. సో దేవి కళా ఆర్ట్స్. అట్లనే ఇక్కడ మనకి ట్రెండింగ్ గణేష్ ఐడిల్ని అయితే చూపిస్తా. మనకి ఈ గణపతి వచ్చేసి ఏనుగు తలని అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మొత్తం కవర్ తోటి కప్పేసుట్లో మనకి డైరెక్ట్ చూపించగలుగుతలేను. సో ఇక్కడ పంచవరకు అయితే కాలేదు గణపతికి వచ్చేసి. మనకి మరొక డిఫరెంట్ గణేష్ ఐడిల్. సో మనకి తొండం డిఫరెంట్ అయితే ఇచ్చిల్లు ఈ గణపతికి. అట్లనే మొత్తం బాడీకి ఆభరణాలకైతే కలర్ వర్క్ అయిపోయింది. అట్లనే బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మొత్తం డీటెయిల్గా అయితే పెట్టడం జరిగింది. సో ఓన్లీ పంచవరకు అయితే కాలేదు. చూసిలే గణపతి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇవన్నీ గణపతులకు అయితే మొత్తం కవర్ అయితే వేసేసిళ్ళు. ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఇంకా పంచవర్క్ కాలేదని మొత్తం డస్ట్ పడుతుందని కలర్ అయితే ఇంకా వేస్తలేరు. పంచవర్క్ అయితే అయిపోయినాక మొత్తం డీటెయిల్ అయితే ఒక బ్లాగ్ అయితే ఇస్తా. సో ఈ గణపతి కూడా మొత్తం కొత్త కాన్సెప్ట్ తోటి అయితే ఉన్నాయి. మొత్తం కవర్ అయితే వేసేసిళ్ళు, బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే ఎక్కిచ్చిళ్ళు. సో ఇక్కడ సైడ్ అయితే లోపల అయితే చూపిస్తా. ఈ గణపతులు వచ్చేసి మనకి టోటల్గా స్టాండింగ్ పొజిషన్లు గణపతి వచ్చేసి మొత్తం క్లోజ్గా అయితే పెట్టిళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. పంచవర్క్ కాలేదు ఈ గణపతి కూడా, బాడీకి అయితే పెయింట్ అయితే వేసిళ్ళు. సో ఈ నుంచి పడితే ఆడ వరకు మొత్తం స్టాండింగ్ పొజిషన్ గణపతులు. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం డిఫరెంట్ స్టైల్స్ అయితే. దీంట్లో మాత్రం మనకి డిఫరెంట్ స్టాండింగ్ పొజిషన్లో గణేష్ ఐడిల్స్ అయితే ఉన్నాయి. డమరుకం మీద కూర్చున్న గణపతి, అట్లనే మనకి సింహం మీద కాలు పెట్టి కూకున్న గణపతి, అట్లనే ఇక్కడ మనకి లడ్డు పైన కూర్చున్న గణపతి, లడ్డు పైన పెట్టిన గణపతి, ఫ్లూట్ మీద కాలు పెట్టి మనకి దర్శనం ఇస్తున్న గణపతి స్టాండింగ్ పొజిషన్. సో దీంట్లో మనకి డిఫరెంట్ ఏనుగు తల మీద మనకి నాట్యం చేస్తున్న గణపతి మనకి స్టాండింగ్ పొజిషన్ గణపతి వచ్చేసి. సో ఇక్కడ డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి విజిట్ చేయండి. అన్న వాళ్ళు అయితే బుకింగ్కి అయితే వస్తున్నారు. సో మనకి గ్రీన్ కలర్ పంచాయతీ ఇచ్చిళ్ళు, అట్లనే షాల్వా రెడ్ కలర్. గణపతి మనం బ్యాక్ సైడ్ అయితే చూసిందే. సో ఇక్కడ చూసుకోవచ్చు డీటెయిల్గా. బ్యాక్గ్రౌండ్ అయితే మనకి త్రిశూలాలు అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో శ్వేషనాగు ప్లస్ త్రిశూలాలు అయితే ఇచ్చిళ్ళు. ఈ గణపతి త్రిశూలాలు ప్లస్ శ్వేషనాగు ఒకటే మీద కిరీటం మీద. సో డీటెయిల్గా అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది గణపతి వచ్చేసి. మనకి దేవి కలర్స్లో మల్లార్ గణేష్ ఐడిల్ కూడా ఉన్నది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇక్కడ
కత్తి పట్టుకొని అయితే డిఫరెంట్ స్టైల్స్లో అయితే కూర్చున్నాయి గణపతి వచ్చేసి. ఈ గణపతి కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా వచ్చింది. సో మల్లార్ స్వామి గణేష్ ఐడిల్. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా పంచవర్క్ అయితే కాలేదు. సో ఫ్రెండ్స్, మనకి ట్రెండింగ్ గణేష్ ఐడిల్, మనకి చంద్రుడి పైన కూర్చున్న గణపతి హైట్ వచ్చేసి దాదాపు 9 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. సో దీంట్లో మాత్రం మనకి 7 ఫీట్ గణేష్ ఐడిల్స్ కూడా ఉండే. మనకు వచ్చేసి మనకి బుక్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు వచ్చేసి మనకి 9 ఫీట్ల గణేష్ ఐడిల్ అయితే మనకి ఇక్కడ దేవి కలర్స్లో ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మీరైతే కింద డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ అయితే ఇస్తా ఆనంద్ బ్రదర్ది. సో మీరైతే ఒకసారి విజిట్ అయితే చేసేయండి. సో ఇంకేమైనా మోర్ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నెంబర్ అయితే ఇస్తా, కాంటాక్ట్ అయితే అయిపోండి మన ఆనంద్ బ్రదర్ది. సో ఇక్కడ శాల్వా వరకు అట్లనే పంచ వరకు అయితే చూసుకోవచ్చు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఏసీలు. సో టోటల్గా అయితే ఫినిషింగ్ మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఏసీలు. ఇక్కడ మనకి ఆభరణాలతోటి మొత్తం బొట్టు వరకు అయినా మనకి చూసుకోవచ్చు, కిరాక్ అంటే కిరాక్ ఉన్నది. ఫ్రెండ్స్, మనకి గణపతి వచ్చేసి 2 సింహాలు అయితే ఇవ్వడం జరిగింది సైడ్కి. అట్లనే మనకి మెట్ల పైన నుంచి గణపతి వస్తున్నట్టు అయితే ఉంటుంది. సో గణపతి హైట్ వచ్చేసి మనకి 10 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ పంచవర్క్ అయితే చూసుకోవచ్చు, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది పంచవర్క్. సో మనకి మెట్ల పై నుంచి అయితే నడుచుకుంటూ అయితే ఉంటుంది. సో గణపతి అయితే చూసి కదా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. ఫినిషింగ్ మాత్రం మనకి శాల్వా వరకు అట్లనే పంచ వరకు. సో గణపతి అయితే మనకి కుందన్ వరకు కూడా యాడ్ చేసిళ్ళు. సో దగ్గరికి నుంచి అయితే చూపిస్తా ఒకసారి. సో ఓవరాల్గా గణపతి మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. సో ఇంకెవరైనా బుక్ చేసుకోకపోతే వెంటనే విజిట్ చేయండి దేవి కలర్స్. అట్లనే మనకి చంద్రుడి పైన కూర్చున్న గణపతి, ఈ గణపతి కూడా దాదాపు 9 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే స్పెషల్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఎల్లో కలర్ పంచ్ అయితే ఇచ్చిళ్ళు. అట్లనే శాల్వా వచ్చేసి మనకి రెడ్ కలర్. సో ఈ గణపతి కూడా మనకి కుందన్ వరకు అయితే యాడ్ చేసిళ్ళు. ఇక్కడ క్లోజ్ అయితే చూసుకోవచ్చు, మెరుస్తున్నాయి లైటింగ్ వచ్చేసి. ఇక్కడ మనకి ఆభరణాలకి అట్లనే కిరీటం కూడా కుందన్ వరకు అయితే చేయడం జరిగింది. సో అట్లనే మనకి బొట్టు అయితే యూనిక్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా గణపతి హైట్ వచ్చేసి మనకి 9 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. మన దేవి కలర్స్లో గణపతులన్నీ చూసి కదా ఫ్రెండ్స్, ఇది మన అప్డేట్ దేవి కలర్స్. ఒక్కసారి అయితే విజిట్ చేసేయండి మన దేవి కలర్స్ పెర్కిట్లో. మనకి గణేష్ మార్బుల్స్ అపోజిట్ ఉంటాయి షాప్ వచ్చేసి. అట్లనే స్టార్టింగ్లో అయితే మనకి లొకేషన్ అయితే టోటల్ అయితే చెప్పిన. సో మీరైతే ఒకసారి కామెంట్ బాక్స్లో జయశ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. అట్లనే ఎవరైనా బుక్ చేసుకుంటే దేవి కలర్స్లో వాళ్ళ యూత్ పేరు అట్లనే వాళ్ళ విలేజ్ పేరు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫటాఫట్ అయితే వీడియోకి ఒక లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.